Next question, 81 question. Which lake is significant among those built during Kakatiya rule? సో కాకతీయులు నిర్మించిన చెరువుల్లో ప్రసిద్ధమైనది ఏది అంటున్నాడు. హుస్సేన్ సాగర్, సెకండ్ ఆప్షన్ పాకాలా లేక్, థర్డ్ ఆప్షన్ చిలికా లేక్, ఫోర్త్ ఆప్షన్ దాల్ లేక్. ఏది బాగా ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఈజ్ పాకాల. ఆన్సర్ ఈజ్ వాట్? పాకాల. వరంగల్ జిల్లాలో ఉన్న పాకాల చెరువును కాకతీయులు నిర్మించినారు. ఇక్కడ అడవులను కొట్టివేసి నీటిని నిల్వ చేసి వ్యవసాయానికి అక్కడ ఉన్న వాటర్ ఉపయోగపడేగా చేసేవారు. హుస్సేన్ సాగర్నేమో కుతుబ్ షాహీలు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు 82 క్వశ్చన్. ద టర్మ్ సామంత అండర్ కాకతీయ రిఫర్డ్ టు. సో సామంతాని అంటే ఎవరిని పిలిచేవారు? ఫస్ట్ ఆప్షన్ ఎన్వాయిస్ ఆఫ్ ఫారెన్ కింగ్స్, సెకండ్ ఆప్షన్ సబార్డినేట్ చీఫ్స్ గివెన్ ల్యాండ్ అండ్ మిలిటరీ డ్యూటీస్, సి ఆప్షన్ టెంపుల్ ప్రైడ్స్, ఫోర్త్ ఆప్షన్ ఫార్మర్స్ ఓన్లీ. సో ఆన్సర్ ఈజ్ బి ఆప్షన్. భూములు మరియు సైనిక బాధ్యతలు ఇవ్వబడిన మిలిటరీ అధికారులు. సామంత రాజులు అంటే ఒకప్పుడు స్వతంత్రంగా ఉండి యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కాకతీయుల సార్వభౌమత్వాన్ని అంగీకరించిన వారు. రాజు వీరికి కొంత భూభాగాన్ని ఇచ్చి అక్కడ పన్నులు వసూలు చేసుకునే అధికారం ఇస్తారు. దీనికి బదులుగా వీరు రాజుకు అవసరమైనప్పుడు సైన్యాన్ని పంపించాలి మరియు ప్రతి ఏటా కొంత శిస్తు లేదా కానుకలు చెల్లించాల్సి ఉండేది. 83 క్వశ్చన్. కాకతీయ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై స్మూత్ కార్వింగ్స్ అండ్ యూజ్ ఆఫ్. సో కాకతీయుల దేవాలయంలో ఈ స్మూత్ కార్వింగ్ కోసం ఏ విధమైన రాయిని ఉపయోగించినారు? ఫస్ట్ ఆప్షన్ మార్బుల్, సెకండ్ ఆప్షన్ బ్లాక్ బసాల్ట్ అండ్ ఫైన్లీ కార్వ్డ్ స్టోన్స్, సి ఆప్షన్ వుడ్ ఎక్స్క్లూజివ్లీ, నెక్స్ట్ ఆప్షన్ గ్లాస్. దేన్ని ఉపయోగించినారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బ్లాక్ బసాల్ట్ అండ్ ఫైనల్లీ కార్వ్డ్ స్టోన్స్. నల్లని బసాల్ట్ మరియు నునుపైన చెక్కడాలు. నల్లని బ్లాక్ బసాల్ట్ అంటారు. నల్లని బసాల్ట్ శిలలు మరియు నునుపైన చెక్కడాలు. కాకతీయ శిల్పకళ చాలా సున్నితంగా ఉంటుంది. నల్లని బసాల్ట్ రాళ్లను వాడేవారు. ఈ రాళ్ళు చాలా కఠినంగా ఉన్నప్పటికీ వారు వాటిపై అద్దం లాంటి నునుపైన మెరుపును తీసుకువచ్చేవారు. రామప్ప గుడిలోని శిల్పాలను చూస్తే మనకు ఈ విషయము అర్థమవుతుంది. నెక్స్ట్ కమ్ టు 84th క్వశ్చన్. What deity's temple was located at the center of Warangal as per city plan? సో అంటే వరంగల్ నగర ప్రణాళిక ప్రకారము మధ్యలో ఏ దేవాలయం ఉంది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ విష్ణు టెంపుల్, సెకండ్ ఆప్షన్ ఈజ్ స్వయంభూ శివ టెంపుల్, ఫోర్త్ ఆప్షన్ సూర్య టెంపుల్, నెక్స్ట్ ఆప్షన్ గణేష టెంపుల్. ఏది మధ్యలో ఉండేది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఆప్షన్. సో స్వయంభూ శివ టెంపుల్ అనేది. కాకతీయులు పరమశివ భక్తులు. వరంగల్ కోటను ఒక చక్రంలా నిర్మిస్తే దానికి సరిగ్గా మధ్య భాగంలో స్వయంభూ శివాలయం ఉండేది. నేడు మనం చూస్తున్న వరంగల్ కోట శిథిలాల మధ్యలో ఉన్నది. ఈ ఆలయమే ఇక్కడ ప్రసిద్ధ శిలా తోరణాలు ఉన్నాయి. సో ఎక్కడ ప్రసిద్ధ శిలా తోరణాలు ఉన్నాయి? స్వయంభూ శివాలయం దగ్గర. 85th క్వశ్చన్. ద ట్రెజరీ ఆఫ్ ద కింగ్ వాజ్ సప్లైడ్ ఆల్సో బై ట్యాక్సెస్ ఆన్. సో మనకు ఏమడుగుతున్నాడు? రాజు యొక్క ఖజానాకు పన్నులు ఏ రూపంలో వచ్చేటివి అంటున్నాడు. ఏ రూపంలో వచ్చేది? ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ అగ్రికల్చర్, సెకండ్ ఆప్షన్ ట్రేడ్స్, హర్డ్స్, స్లేవ్స్, మార్కెట్స్, థర్డ్ ఆప్షన్ ఓన్లీ ఫారెన్ ఇంపోర్ట్స్, నెక్స్ట్ ఆప్షన్ ఓన్లీ ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? బి. సో ట్రేడ్స్, హర్డ్స్, దట్ మీన్స్ వాట్? ట్రేడ్స్, హర్డ్స్, స్లేవ్స్, మార్కెట్స్ వాటిపైన అంటే వ్యాపారాలు, పశువుల మందలు. ట్రేడ్స్ అంటే పశువుల మందలు, బానిసలు, సంతలు, మార్కెట్స్ నుంచి వాళ్ళకు ప్రధానంగా ఆదాయం అనేది వచ్చేది, ట్రెజరీ వచ్చేది.
కేవలం వ్యవసాయం నుండే కాకుండా కాకతీయులు అన్ని రకాల వ్యాపారాల మీద పన్నులు వసూలు చేసేవారు. సంతలలో ఏ వస్తువుల అమ్మకం మీద అయినా, పశువుల అమ్మకం మీద అయినా, అదేవిధంగా బానిసల అమ్మకం మీద కూడా సుంకాలు వసూలు చేసి రాజ్యాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్, 86th క్వశ్చన్. ద డైనాసిటీ లెఫ్ట్ ఏ లెగసీ ఇన్ ఆల్ ఆఫ్ ఫాలోయింగ్ ఎక్సెప్ట్. కాకతీయులు క్రింది వాటిలో దేనిని స్థాపించలేదు అంటున్నాడు. కాకతీయులు క్రింది వాటిలో దేనిని స్థాపించలేదు? తెలుగు లిటరేచర్ ప్రమోషన్, యునెక్యూ టెంపుల్ ఆర్కిటెక్చర్, ఎస్టాబ్లిషింగ్ యూనివర్సిటీస్ లైక్ నలంద. నెక్స్ట్ ఆప్షన్ ఇరిగేషన్ సిస్టమ్ వయా ట్యాంక్స్. ఏది? ఎస్టాబ్లిషింగ్ వాట్ యూనివర్సిటీస్ లైక్ నలంద. నలంద వంటి విశ్వవిద్యాలయాలను స్థాపించలేదు. నలంద వంటి విశ్వవిద్యాలయాలను స్థాపించలేదు. తెలుగు లిటరేచర్కి సంబంధించి కానీ, శిల్పకళకు సంబంధించి కానీ, నీటిపారుదలకు సంబంధించి కానీ వీళ్ళు అనేక రకాల స్టెప్స్ని తీసుకోవడం జరిగింది, కానీ ఇంత పెద్ద రకమైన యూనివర్సిటీలను నిర్మించలేదు. ఎవరు? కాకతీయులు. ఓకేనా? రైట్.